మీ హాబీస్ ఏంటి చెప్పండి అనగానే వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అని చెప్పేవారు. అందులో ఎంతోమందికి బుక్స్ చదవడం అంటే నిజంగా ఇష్టమంట, చాలా ప్రాణమంట. కానీ మహేష్ బాబు గారికి ఎప్పటి నుండి ఇష్టం ఏర్పడిందో తెలుసా? ఒక అతను ఇతనికి చాలా స్మోకింగ్ అలవాటు ఉంది కదా, మాన్పించడం ఎలా అని ద ఈజీ వేజ్ టు స్టాప్ స్మోకింగ్ అనే బుక్ని ప్రజెంట్ చేశారంట. ఆ ప్రజెంట్ చేసినవంటూ అతను అది చదివినప్పటి నుండి సిగరెట్ తాగడం పూర్తిగా మానివేశారు. అది ఎలా సాధ్యం చూడండి, అది సాధ్యమే జరిగింది. ఇది మహేష్ బాబుకే సాధ్యమైంది. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుండి బుక్స్ చదివేవారట. ఎందుకంటే మనము బుక్స్ మనకి తోడు ఉంటే మనకు స్నేహితులు కూడా అవసరం లేదు అనేవారంట. ఎప్పుడు తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి బుక్స్ని చదువుతుంటూ ఉండేవారట. అది ఎప్పుడు మనకి శరీరంలో ఒక భాగమని అందరికీ చెప్పేవారట. అవి ఎందుకంటే మనకి జీవితంలో పుస్తకాలు చదివేటప్పుడు మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనేది దాంట్లో క్లియర్ కట్గా ఉంటుందట. అతను ఎప్పుడూ బుక్స్ చదువుకొని చాలా మంచిగా ఉండేవారు. నెక్స్ట్ పూజా హెగ్డే గారు, ఆమెకి ఎప్పుడు ఖాళీ దొరికినా బుక్స్ అనేది తీసుకుని వెళ్ళి కంపల్సరీగా చదువుతుంటారట. షూటింగ్ ఆగినా, షూటింగ్లో ఖాళీ దొరికినా, లేకపోతే జర్నీస్లో కంపల్సరీగా బుక్ ప్రక్కన ఉండాల్సిందేనంట. ఇప్పుడు వీలు దొరికేటప్పుడు ఆమె బుక్స్ చదువుతూనే ఉంటారట. ఈమె కన్నడ కానీ ఏ లాంగ్వేజ్లో బుక్స్ అయినా కంపల్సరీగా చదువుతూ ఉంటారట. నెక్స్ట్ ఆలియా భట్ గారు, ఈమె అయితే కనుక ఎప్పుడూ బుక్స్ చదువుతూనే ఉంటారంట. ఈమె ఎవరో కాదండి, RRR మూవీలో వర్క్ చేశారు కదా, ఆమెనండి ఆలియా భట్ గారు. ఈమె ప్రతి పుస్తకాన్ని కొనేసి తన ఇంట్లో చిన్న లైబ్రరీని తయారు చేశారంట. ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చదవడం, తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేవారంట. నెక్స్ట్ తన లవర్ బాయ్ విజయ్ దేవరకొండ, ఇతను కూడా బుక్స్ని ఎప్పుడు చదివేవారట. వాళ్ళ నాన్నగారు చెప్పేవారంట, బుక్స్కి మనం ఏదైనా బుక్స్ చదివేటప్పుడు మంచి లోకజ్ఞానం వస్తుంది. అంతేకాకుండా మనం ఏమైనా తప్పులు చేసేటప్పుడు దాంట్లో రాసుకుంటే మళ్ళీ ఆ తప్పు అనేది చేయకుండా ఉంటాము బుక్స్లో చూసుకొని అనేవారట. అది చాలా వరకు అతనికి యూజ్ అయిందంట.